తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమయు ఘనత సర్వయుగములు కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈ దిన అంశము దేవుని ఉనికి ఎలా కలిగింది అన్న విషయము ఒక 2 నిమిషాలు పరిశోధిద్దాము. దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మాకు తన వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యము ఇచ్చిన క్లూ బట్టి దేవుని ఉనికి ఎలా కలిగిందో నేర్చుకుందాము. ఈ విశ్వము ఎలా పుట్టిందో చాలా వరకు ఆస్తికులకు తెలుసు. దేవుని వలన పుట్టిందని దేవుని వాక్యం చెబుతుంది. అయితే దేవుడు ఎలా పుట్టాడు అన్న విషయం మాత్రము అది అగోచరము, మనుషుల జ్ఞాన బుద్ధికి అతీతమైనది. అది మా బుద్ధికి మించిన విషయము, సంగతి. అయితే అనంత జ్ఞాని అయిన దేవుడు ఎలాగా ఉనికిలోకి వచ్చాడో, మనుషులమైతే ఆయన ద్వారా సృష్టింపబడిన వారము, తల్లి నుండి పుట్టిన వారమై ఉన్నాము. మా పుట్టుకకు ఒక సహజత్వం ఉంది. గాని దేవుడు ఈ ఉనికి రావడానికి, అనగా తన ఉనికి ఈ విశ్వంలో, ఈ శూన్యమండలంలో ఎలాగ వచ్చాడో దేవుని వాక్యము చెప్పడం లేదు. దేవుడు కూడా తన ఉనికి ఎలా కలిగిందో దేవుని వాక్యంలో తెలపబడలేదు. గాని స్వయంభవుడు, అనగా తన జీవమునకు తానే కారకుడై తన్ను తానే ఉనికిలోకి ఉన్నాడని వాక్యం మాత్రం చెబుతుంది. గాని ప్రాక్టికల్గా ఆయన ఎలా ఉనికి కలిగి ఉన్నాడు, ఎలా కలిగి వచ్చాడు, ఎలాగా పుట్టాడు, ఎలాగా తన్ను తానే రావడానికి ఆయనకు ఎలా సాధ్యమైంది అన్న విషయం మాత్రము బైబిల్ చెప్పడం లేదు. అది దేవుడు అక్కడ వ్రాయించలేదు. మేము తెలుసుకోవడానికి ఆసక్తిగా, కుతూహలంగా ఉన్నను. అది వాస్తవానికి దానికి కూడా బైబిల్లో సమాధానం రాసి ఉంటే ఓ ఇంతేనా అని మేము అనుకుంటాము. అయితే మానవులకు అది అనవసరమైన లేక అక్కరు కాని విషయము గనుక అది దేవుడు చెప్పలేదని నా ఉద్దేశము. ఇప్పుడు రెండవ రాకడ లేక సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో సమయముతో, సంవత్సరములతో ఖచ్చితంగా వ్రాసి ఉంటే దాని వలన తెలుసుకోవడమే తప్ప ఒరిగేదేమీ లేదు. దాంట్లో ముఖ్యము క్రైస్తవుడు ఒక హెచ్చరికతో దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన చురుకుగా, అనగా మెలకువగా విశ్వాస అభివృద్ధిలో వేషధారణ విడిచి ఉండడము దేవుని ముఖ్య ఉద్దేశము. ఒకవేళ సంవత్సరాలు చెబితే, రాకడ సమయము చెబితే వేషధారి అయి మానవుల ఆత్మ రక్షణ నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పి ఉండకపోవచ్చు. దేవుని ఉనికి ఎలా కలిగిందో ఇది కూడా అలాంటిదే. దేవుని గూర్చి ప్రాక్టికల్గా దేవుడు ఈ ఉనికిలోకి ఎలా వచ్చాడో దేవుడు వ్రాయించలేదు. అది మానవులకు అనవసరమైన సమాధానం, ప్రశ్నగా ఉంది గనక దీనితో నేను ఈ విషయం పక్కన పెడుతున్నాను. అయితే దేవుని ఉనికి బైబిలు ఇచ్చిన క్లూ ప్రకారము, బైబిలు ఇచ్చిన కొన్ని సమాధానము వాక్యం ప్రకారము ఆయన ఉనికిని గురించి తెలుసుకుందాము. బైబిలులో దేవుడు స్వయంభవుడు, అనగా ఆయన ఉనికికి ఆది గాని అంతము గాని లేనివాడై ఆయన అన్ని కాలములలో, అనగా 3 కాలములో కూడా ఏకరీతిగానే ఉన్నాడు.
కాలము ఆయన సృష్టించిన ఒక దినచక్రము గనుక కాలము ఆయన ఎదుట ఎంత మాత్రము ఆయనకు శాసించదు. ఆయన కాలాతీతుడు. ఆయన ఈ సమయములు ఆయనను ఛేదించజాలదు. సమయములు ఆయన పెట్టిన దినచక్రాలు మాత్రమే గనుక సమయాలు మానవులకు సృష్టికి మాత్రమే వర్తిస్తాయి. సమయాలు దేవునిని వర్తించదు. సమయమునకు అనగా కాలాతీతుడు దేవుడు గనుక వీటి బయట దేవుడున్నాడు. అది గమనించగలరని నా మనవి. మరియు దేవుడు ఒక అనంత జ్ఞాని. ఆయన అన్ని గుణ లక్షణాల్లో బలమైన గుణము ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ ప్రేమ చేత సకల విశ్వమును సృష్టించాడు. ఆయనలో ఉన్న ప్రేమ గుణముల బట్టే ఈ విశ్వములో ఉన్న ప్రతి జీవులను, ప్రతి వస్తువులని, ప్రతి సృష్టమును సృష్టించుటకు ఆయనలో ప్రేమ ఒక కారణమైంది. అయితే తండ్రి అయిన దేవుడు మొట్టమొదట ఆయన ఉనికిలోకి వచ్చాడు. అది ఎలాగొచ్చాడో మేము తెలుసుకొనుట అక్కడ బైబిల్లో ఎలాగా వచ్చాడో మాకు తెలియదు. స్వయంభవుడు అని మాత్రం వ్రాయబడింది. కాబట్టి దేవుడు స్వయంభవుడు అనుటకు బైబిల్లో ఆధారాలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వచనాల్లో చదివితే ఆయనను సృష్టించిన దేవుడు, ఆయనకు ముందు గాని తర్వాత గాని ఎవరు లేరు. ఆయన ఒక్కడే యెహోవా. యెహోవా అనగా అన్ని కాలములో ఉండువాడు, ఉన్నవాడు అని అర్థము. ఆయనను ఎవరు సృష్టించలేదట. ఆయనను పోలినవాడు ఎవడు లేడని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వచనాల్లో చెప్పబడుతుంది. మరియు ఆయన స్వయంభవుడని యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. అలాగే హెబ్రీ 7వ అధ్యాయము 1-3 మరియు 1వ కొరింథీ 8వ అధ్యాయము 4-7 వచనాల వరకు చదివితే అక్కడ దేవుడు ఒక్కడే. ఆయన స్వయంభవుడని, ఆయనకు ఆది అంతము లేదని, ఆయన మూలముగానే సమస్తము కలిగిందని అక్కడ వ్రాయబడి ఉంటాయి. అయితే నేను మొన్నటి పాఠంలో చెప్పాను, దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మేము ముగ్గురు అనుకుంటున్నాము గాని క్రైస్తవులకు దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి. ఎప్పుడైనాను దేవుడు ఉన్న ఫలాన్న అనగా ముగ్గురు దేవుళ్ళు పుట్టుకురాలేదు. ప్రధానంగా తండ్రి అయిన దేవుడే. ఆయన ఆది అంతము లేని వాడై ఉన్నాడు. మొట్టమొదట కాలం లేని నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. అయితే తనలో ఉన్న అనంతమైన ప్రేమను బట్టి సృష్టిని తన ప్రేమను వ్యక్తపరచాలంటే, సృష్టి మీదను వ్యక్తపరచాలంటే, మరియు ఈ మానవుడు దేవుని చేత ఆదాము సృష్టించినప్పుడు తన ప్రేమకు, ఆదాము యొక్క ప్రేమకు తోడుగా ఒక స్త్రీని సృష్టించి ఆదాముకు దేవుడు ఇచ్చినట్లు తండ్రి అయిన దేవుడు మొట్టమొదట తన స్వయంభవుడై ఆయన ఒక్కడే అనాదిలో అనగా ఆది అంతం లేకుండా ఉన్న తండ్రి అయిన దేవుడు ఈ సకల విశ్వమును సృష్టించాలంటే, తాను ప్రేమించాలంటే ఈ ఆదాముకు సంతానమును, పిల్లలు ఎలాగూ కనుటకు అవసరమో ఆధ్యాత్మికంగా తండ్రి అయిన దేవుడు తన్నువాలే అనగా తనకు కుమారుడు
అనగా సర్వ సృష్టికి ఒక తల్లి లాంటి ఒక వ్యక్తిని దేవుడు మొట్టమొదటిగా ఆయన తన ఆజ్ఞ, తన ఆత్మ చేత ప్రభువైన క్రీస్తును సృష్టిలో, అనగా దేవుని సృష్టి కాదు, దేవుడు ఎలాగైతే తన్ను తాను స్వయంభవుడై ఉనికిలోకి వచ్చాడో అలాగే ప్రభువైన క్రీస్తు కూడా తనంతట తాను దేవుని సహాయం, తండ్రి సహాయము చేత ఆయన ఉనికిలోకి వచ్చినవాడు. అలాగని దేవుని సృష్టి యేసు ప్రభు ఎంత మాత్రము కాదు. అందుకు వాక్యాధారము హెబ్రీ 7:1-3 చెప్పబడుతుంది. మరియు యోహాను 5:26 వాక్యాలను బట్టి చూస్తే తండ్రి ఎలాగూ తనంతట తాను ఉనికి కలిగి ఉన్నాడో ప్రభువైన క్రీస్తు కూడా స్వయంభవుడై తనంతట తాను ఉనికి కలిగి ఉన్నాడు. గనుక ప్రభువైన క్రీస్తు తండ్రి చేత సృష్టింపబడిన దేవుడు కాడు గాని ఆయన ఆత్మ సహాయం చొప్పున, తన ఆజ్ఞ చొప్పున తండ్రి ఎలాగూ తనంతట తాను ఉనికిలోకి వచ్చాడో ఆయన కూడా, అనగా ప్రభువైన క్రీస్తు కూడా ఆయన స్వయంభవుడై ఉనికిలోకి వచ్చారు, ఉనికి కలిగి ఉన్నారు. ఆ విధంగా తండ్రి అయిన దేవుడు తనకు సమస్త సృష్టి కుమారుని చేత అన్నీ సృష్టించడానికి మరియు తండ్రి యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి, అనగా ప్రేమించుటకు తనకు మానవ బుద్ధిలో ఒక తోడు అనుకోండి. ఆ రకంగా తండ్రి అయిన దేవుడు ప్రేమించుటకును, తన సృష్టి అంతటికి అధికారిగా ఉండుటకును, మానవుని భాషల్లో అన్నిటికీ తల్లిగా ఉండుటకు ఆయనను స్వయంభవుడిగా తండ్రి ఎలాగొచ్చాడో అలాగే కుమారునికి కూడా, అనగా ప్రభువైన క్రీస్తు కూడా వచ్చినట్లు, స్వయంభవుడుగా వచ్చినట్లు దేవుడు చేశాడు. అలాగని దేవుని సృష్టి కాదని ఇంతకు ముందే చెప్పాను. ఆ రకంగా ప్రభువైన యేసు స్వయంభవుడై ఉన్నాడు. దేవుడు తాను ప్రేమించడానికే, అనగా తన ప్రేమను వ్యక్తపరిచి సృష్టిని ప్రేమించాడు కాబట్టే మనలను సృష్టించాడు. దేవునిని ఆరాధించుటకే మానవులను, సకల సృష్టిని ఏమి చేయలేదు. ఆయనను ఆరాధించుటకే సృష్టించుకొని ఉంటే రోబోలుగా, స్వతంత్రం లేని వానిగా చేయాల్సింది. ఆయనను ఆరాధించుటకు మాత్రం ఎంత మాత్రం ఆయన సృష్టించలేదు. దేవుడు ప్రేమ గనుక, ప్రేమై ఉన్నాడు గనక ఆయన ప్రేమించుటకు మాకు సృష్టించాడు. ఆయన ప్రేమను తెలుసుకొని మేమును ఆయనను ప్రేమించి ఆరాధిస్తే మంచిదని ఆయన ఉద్దేశము. గనుక మానవులను ఆయనను కేవలము ఆరాధించుటకే ఆయన, అనగా దేవుడు మమ్ములను, అనగా మనుషులను, దేవదూతలను సృష్టించలేదు. మన ఆనందము కొరకు, మన కృతజ్ఞతను బట్టి ఆయనను ఆరాధించుటకే ఆయన మనకు సృష్టించాడు. అదే ఆయనకు కావాలి గాని బలవంతంగా ఆయనను ఆరాధించుటకు మాత్రం ఆయన ఎంత మాత్రం మాకు మమ్మలను ఆయన సృష్టించలేదు. ఇది గ్రహించగలరు. అయితే ప్రభువైన క్రీస్తు సమస్త సృష్టికి ఆయన కారణమై ఉన్నాడు. దేవుడు, ప్రభువైన క్రీస్తును దేవుడును ఇద్దరు కలిసి సమస్త సృష్టిని సృష్టించారు. ఇక్కడ కీర్తనలు 2వ అధ్యాయము 1-12 వరకు చదివితే దేవుడు యేసు ప్రభు ద్వారా ఏ విధంగా సృష్టి చేశాడో అర్థమవుతుంది. ఈ సకల సృష్టి తండ్రి అయిన దేవుని ఆత్మ ప్రభువైన క్రీస్తులో ఉండి ప్రభు అయిన యేసుని యొక్క ఆజ్ఞ బట్టి, మాటలను బట్టి తండ్రి అయిన
ప్రభువైన క్రీస్తు ఒక ఆజ్ఞ ఇవ్వగానే వెలుగు కలుగునుగాక అని ప్రభువైన యేసు పలుకగా దాన్ని అమలుపరిచిన వాడు, దాన్ని సమస్త ప్రభువైన క్రీస్తు యొక్క మాటను సఫలపరిచేవాడు తండ్రి యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా ప్రభువైన క్రీస్తులో ఉండి తండ్రి యొక్క ఆత్మయ సమస్తమును ప్రభువైన క్రీస్తు యొక్క కార్యములు దేవుని మహిమ చేత ఇద్దరు కలిసి దేవుని సృష్టి చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన సృష్టిని తండ్రి కుమారులు చేసి ఉన్నారు. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, దేవుడొక్కడే, ఆయన తండ్రి. మరి ప్రభు అయిన క్రీస్తు మనకు ప్రభువు, ఆయనయు స్వయంభవుడు గనక ఆయనయు దేవుడై ఉన్నాడు. దీనికి వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళ కర్మ, దానికి మేమేం చేయలేము. ఆయన మాత్రము అనగా క్రీస్తును విశ్వాసం ఉంచకపోతే, ఆయనను తక్కువగా చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలాగైతే విసర్జింపబడి ఉన్నారో ప్రభు అయిన క్రీస్తును తక్కువగా చూసి తండ్రే గొప్పవాడని హత్తుకున్నవాడు మూర్ఖుడు, నాశనపాత్రుడు, నరక పాలవుతాడని వాక్యమే చెబుతుంది. గనుక ఇది గ్రహించగలరు. రోమా 1:20 చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు లేడని నాస్తికులు మరికొందరు కనిపించడం లేదు కదా అని లేరంటున్నారు. కానీ అది సరి అయిన విధానం కాదు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకునునని వాక్యం చెబుతుంది. ఇక్కడ ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నదని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా దేవుడున్నాడని సృష్టిని బట్టి తెలుస్తుంది. ఇది ఈ వాక్యమునకు మొదటి అర్థము. మరియు రెండవ అర్థముగా తండ్రి కుమారుల సృష్టి కూడా ఇక్కడ మర్మంగా వ్రాయబడి ఉంది. ఆయన నిత్యశక్తియు జగదుత్పత్తిని దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్న వాక్యంలో రెండవ అర్థము ఆదికాండము 1:27 దేవుని పోలిక చొప్పున నరులను చేసెను. దేవుడు వారు మాట్లాడుకొని మా పోలిక చొప్పున నరులను చేద్దామని మాట్లాడి దేవుని పోలిక చొప్పున నరులను చేశాడు. మేము ఆదికాండంలో చదివితే అక్కడ తెలుస్తుంది. అయితే వారి పోలిక అంటే తండ్రి అయిన దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ చొప్పున కుమారుని కన్నాడు. ఆయన ప్రేమించుటకు కుమారుని తండ్రి వలె ఉనికిలోకి పిలిచాడు. ఆ విధంగానే ఇక్కడ నేను ఇందాక చెప్పిన అదృశ్య లక్షణాలు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన అనగా ఈ సృష్టింపబడిన ఆదాము హవ్వలు ఒక క్లూ ఇస్తున్నారు. ఏ క్లూ? అనాదిలో కాలం లేని నిత్యత్వంలో తండ్రి కుమారుల ఉనికిని గూర్చి ఈ ఆదాము హవ్వల ఉనికి అక్కడ సాక్ష్యముగా, అక్కడ ఒక ఉదాహరణగా చెప్పబడుతుంది. సంతానము కావాలంటే స్త్రీ పురుషులు కలిసి ఒక జాతి, ఒక సంతానం ఎలాగా కలుగుతుందో, మానవ జాతి ఎలాగా ఆదాము హవ్వ నుండి కలిగిందో అలాగుననే తండ్రి కుమారుల ద్వారా ఈ సకల విశ్వము కలిగిందని, దానిలో ఆంతర్యము, దానిలో మర్మము. గనుక అలాగని ప్రభువైన క్రీస్తు
తండ్రికి భార్య అని కాదు. అసలు యేసు ప్రభు స్త్రీయే కాదు. మీరు అర్థం చేసుకోవాలని ఈ వాక్యములో ఆంతర్యము లోతుగా వెళ్ళి వీటిని మీకు బోధిస్తున్నాను. గనుక అనాదిలో దేవుని ప్రేమకు ప్రభుని క్రీస్తును ఆయన కలుగజేసినట్లు మరియు ఆదాముకు తోడుగా తన ప్రేమకు మరియు సంతానము అభివృద్ధికి ఆదాముకు హవ్వ కలిగినట్లు తండ్రి అయిన దేవుడికి ప్రభువైన క్రీస్తు తన కుమారుడుగా స్వయంభవుడుగా దేవుడు రప్పించాడు. ఆయన ద్వారా సమస్త సృష్టిని చేశాడు. సమస్తము క్రీస్తు మూలంగా కలిగింది. అయితే ఆదాము హవ్వ ఆదాము యొక్క సృష్టి ఎంత మాత్రం కాదు. ఆదాములో ఒక భాగమే హవ్వ, అలాగే దేవునిలో ఒక భాగము క్రీస్తు. అలాగని దేవుడు యేసు ప్రభును సృష్టించలేదు. దేవుని యొక్క సృష్టి యేసు ప్రభు కారు, ఎందుకంటే ఆయన స్వయంభవుడు. అలాగని ఒకరి ప్రమేయం లేకుండా అనగా తండ్రి ప్రమేయం లేకుండా యేసు ప్రభువు లేరు, ఆదాము ప్రమేయం లేకుండా హవ్వ లేదు. ఇది గ్రహించగలరని, ఈ మర్మము తెలుసుకోవాలని మీకు చెబుతున్నాను. సృష్టి ఈ విధంగా కలిగింది. తండ్రి మాకు కనిపించని తండ్రి కుమారుల మర్మము కనిపించే ఈ భూలోకంలో స్త్రీ పురుషుల భార్యాభర్తల ఒక దాంపత్య జీవితము, అది దేవుని అదృశ్య లక్షణాలకి ఇక్కడ దృశ్యంగా చూపబడుతుంది. భార్యాభర్తలను చూస్తే ఈ విశ్వము యొక్క తల్లిదండ్రులు పోలిన తండ్రి కుమారుల రహస్యము తెలిసిపోతుంది. దానికే ఈ వాక్యము వ్రాయబడి ఉంది. అందుకే సామెతలు 8వ అధ్యాయము 1 నుంచి 36 దాకా చదివితే తండ్రి మొట్టమొదట ప్రభువైన క్రీస్తును ఉనికిలోకి అనగా స్వయంభవుడుగా రప్పించిన దినాన్ని నుండి, అనగా ఆది అంతము లేని ఆ కాలము నుండి సమస్త సృష్టిని ప్రభువైన క్రీస్తు చేత ఆయన సృష్టించారు. ఇద్దరు కలిసి సృష్టించారు. ఈ విషయం మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ధన్యవాదాలు.